ప్రముఖ ఇండియన్ వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఏం చేసినా అదో ట్రెండ్ సెట్టర్. గతంలో సామాన్యుల కలల కారు నానో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008లో ₹1,00,000 ధరతో కారును సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే కావడం విశేషం. అయితే ప్రస్తుతం ఈ కారు మనుగడలో లేదు. 2018 నుంచి టాటా మోటార్స్ కంపెనీ తయారీని కూడా నిలిపివేసింది. ఈ క్రమంలోనే టాటా కంపెనీ మరో గుడ్ న్యూస్ అదేంటంటే టాటా నానో కారు మళ్లీ వచ్చేస్తుందని, ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి రానుందని, అది కూడా ఎలక్ట్రిక్ మోడల్స్ విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశమే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతో పాటు డిమాండ్ ఉన్న నేపథ్యంలో నానోను ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్ లో తీసుకునేందుకు టాటా గ్రూప్ ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది. టాటా మోటార్స్ డ్రీమ్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ అయిన టాటా నానో 2025 నాటికి మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే 2025 నాటికి భారతదేశంలో నానో మరో శకం ప్రారంభమవుతుందని అంచనా. ఈ టాటా నానో ఈవీ కారు 72V లిథియం అయాన్ బ్యాటరీ ఫీచర్లను టాటా నానోలో జోడిస్తారని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బ్యాటరీ ద్వారా 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ కార్ టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లుగా ఉండనుంది. కేవలం 10 సెకండ్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుందని చెబుతున్నారు. అలాగే ఈ సరికొత్త టాటా నానో కనీస ధర 2 నుంచి 3 లక్షల మధ్య ఉండొచ్చునని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.